హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ హండీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం ఎక్కువగా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ చెట్టినాడు ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఈ చికెన్ హండీ ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? చికెన్ హండీ అంటే ఏమీ లేదండి, ఇది మంచి అరోమాటిక్గా ఉండి రిచ్ ఫ్లేవర్ అండ్ థిక్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇందులో టొమాటో ప్యూరీ అండ్ అలాగే పెరుగు, ఫ్రెష్ క్రీమ్, కొన్ని స్పైసెస్ యాడ్ చేసి ఈ చికెన్ హండీ ప్రిపేర్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, గ్రేవీ చాలా థిక్గా ఉండి చూడటానికి చాలా బాగుంది. ఈ చికెన్ హండీ ఇలా ప్రిపేర్ చేస్తే చేసిన వారికి ముక్క మిగల్చకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. నాది 100% గ్యారంటీ. సో ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ హండీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ చికెన్ హండీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ చికెన్ హండీ కోసం పీసెస్ ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ చికెన్ హండీ విత్ బోన్తో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ విధంగా చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఈ విధంగా చికెన్లో నుండి వాటర్ ఊరుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనము ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి, అంటే మసాలాలను వేసుకోవాలి. ఈ స్టేజ్లో మసాలాలు వేసుకోవటం వల్ల చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ చికెన్ని కలిపేటప్పుడు ఇలా సైడ్ నుంచి లేదా అడుగు నుంచి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి, అంటే మరీ చిన్న పీసెస్గా అవుతాయి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు కారం ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ మసాలాలు మాడిపోకుండా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు బాగా పండిన టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ చికెన్ హండీ రెసిపీలో మెయిన్గా ఈ టొమాటో ప్యూరీ అండ్ అలాగే ఫ్రెష్ కర్డ్ అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వలన దీని ఫ్లేవర్ అండ్ టేస్ట్ సేమ్ మనకి రెస్టారెంట్లో లాగా చాలా బాగుంటుంది. ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా చిలికి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే మనం నెయ్యి కోసం మీగడ తీస్తుంటాం కదా, ఆ మీగడని బాగా మిక్స్ చేసి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మెతి వేసుకోవాలి. కసూరి మెతి వేయటం వలన ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ హండీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ హండీ రైస్లోకి, రోటీ, చపాతీ, పుల్కా, బటర్ నాన్, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఈ రెసిపీని మట్టి కుండలో ప్రిపేర్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.